Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. నువ్వు 100వ కీర్తనలు రాసుండేది, వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ గుమ్మములోనికి ప్రవేశించారంట. దేంట్లోనికి? గుమ్మములో. ఈ ప్రవేశించిన వారి గుంపు ఎవరు అంటే, చాలా దూరం కష్టపడి ప్రయాణం చేసి ఆటంకాలు అనేకమైనవి ఎదుర్కొంటూ అనేక పరిస్థితులు దాటి వచ్చి ఆ యెరూషలేము గుమ్మములోనికి అడుగు పెడతా ఉన్నారు. 122వ కీర్తనలో ఏమని రాస్తుంటుందంటే, ఆ గుమ్మములో ప్రవేశించిన తర్వాత మనం అనుభవించే 2 ఆశీర్వాదాల గురించి రాశాడు. ఒకటి నెమ్మది, రెండవది క్షేమము. అందరూ చెప్పండి, ఒకటి, రెండవది క్షేమము. పీస్ బీ విత్ ఇన్ యువర్ వాల్స్ ఫర్ ద ప్రాస్పెరిటీ విత్ ఇన్ యువర్ ప్యాలెస్ అని రాశాడు. సో దేవుడు క్షేమమును సమృద్ధిని అనుభవించే స్థితిలోకి మనలందరినీ ప్రవేశించబోతున్నాడు ఆయన. ఇప్పుడు దాకా చాలా ఉపవాసాలు ప్రార్థనలు చేసిన మనలందరినీ ప్రవేశిస్తున్న మనం ఎలా ప్రవేశించాలి? ఏడ్చుకుంటూ బెక్కమొహాలు వేసుకొని ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ. అందరు గట్టిగా చెప్పండి ఆ మాట. ఆయన గుమ్మములోనికి మనం ప్రవేశించబోతున్నాం. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, దేవుడు మనందరికీ క్షేమకరమైన అనుభవాలు తీసుకురాబోతున్నాడంట. దేవుడు అనేక విషయాల్లో మనకి విజయాన్ని తీసుకురాబోతున్నాడంట. అందుకనే ఓడిపోయే లోయల్లో నుంచి మన గెలుపులోనికి తీసుకొస్తున్నాడు ఆయన. దేవుడు చెప్పాడు, ఈ లోయలన్నీ కూడా నివసించటానికి కాదు, ఇవి దాటిపోవటానికే. గత రాత్రి కూడా దైవజనులు చాలా అద్భుతంగా వాక్యాన్ని మనకి వివరించారు. సో దేవుడు ఒక అద్భుతమైన స్థితి కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. సో ఈరోజు వాక్యం ఏంటి అని అంటే, ప్రభు నిన్ను దీవించినప్పుడు, ప్రభు నిన్ను ఆశీర్వదించినప్పుడు నువ్వు ఏ రీతిగా ఉండాలి? నేను ఎలా అంటాను, నీ కష్టకాలములలో అనేక పరీక్షలు నువ్వు ఎదుర్కొంటూ ఉంటావు కదా. కష్టకాలములో ఎదురయ్యే పరీక్షలు కంటే క్షేమకరమైన పరిస్థితుల్లో దేవుడు నీకు ఇచ్చే పరీక్షలు పాస్ అయిన వాడే గొప్పవాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుడు నీకు క్షేమం ఇచ్చిన తర్వాత అంటే అసలు రియల్ టెస్ట్ నీకు. అది గెలిచినవాడు, శోధనలో గెలిచిన వాడి కంటే గొప్పవాడు. సో అందుకనే చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడడానికి ఉదయకాలం ఇష్టపడుతున్నాడు. కొన్ని విషయాలు ఉదయాన్ని కూడా నేను పంచుకుంటం జరిగింది. అయితే ఈరోజు ఉదయం వాక్యాన్ని చెప్తున్నప్పుడు నన్ను ఒక కార్డియాలజిస్ట్ కింద చూడండి. చెప్పండి, అది ఏం దొరికితే వేసుకుని వద్దాం అనుకున్నాను. అంటే హార్ట్ స్పెషలిస్ట్గా ఉంటాను. ఇప్పుడు వాక్యంలో నిలబడితే ఉంటాయి. ఈరోజు చాలామంది హార్ట్ సర్జరీ జరగబోతోంది. అంటే మొత్తానికి ఏదో బాధ ఉందన్నమాట. స్తోత్రం చెప్పిన వాళ్ళందరికీ ఆ హార్ట్స్ కూడా సాఫ్ట్ అవును గాక. ఇప్పటికీ స్తోత్రం చెప్పని కఠినమైన హృదయం అంటే అవి కూడా దేవుని సన్నిధానంలో దేవుడు తాకును గాక. హృదయాన్ని గురించిన అద్భుతమైన మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకు అనంటే, దేవుడు మనలను ఒక క్షేమకరమైన స్థితిలోనికి తీసుకెళ్తున్నప్పుడు, లేకపోతే తీసుకెళ్ళిన స్థితిలోకి వెళ్ళినప్పుడు, దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్న హృదయము ఎలాంటిది అనంటే, లార్జ్ హార్ట్ అంట. మెడికల్గా అయితే హార్ట్ ఎన్లార్జ్ అయిందంటే కనుక ప్రమాదం. కానీ బైబిల్ పరంగా హార్ట్ ఎన్లార్జ్ అయితే ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. వాక్యానుసారముగా హార్ట్ ఎన్లార్జ్ అయితే ఆశీర్వాదం. కానీ మెడికల్ టర్మ్స్లో చూసుకుంటే అది మనకి ప్రమాదకరం. సో ఏది ఏమైనప్పటికీ కూడా మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలోంచి మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మనందరితో కూడా మాట్లాడునుగాక. ప్రక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు మీతో మాట్లాడునుగాక. చెప్పండి, దేవుడు మీతో మాట్లాడునుగాక. చెప్పాలి, బాధపడద్దు, దేవుడినితో మాట్లాడతాడని చెప్పండి. 8వ వచనం చూడండి. నేను ఈ దండును తరిమిన ఎడల
దాన్ని కలుసుకుందినా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొనక తప్పగా నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. తెలుసు మనకు సిక్లా దగ్గర ఎదురైన అనుభవంలో దావీదు సమస్తము నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. నేను మొన్న కూడా ఒక మాట చెప్పాను. ఈరోజు కూడా దేవుడు ఆ మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నాడంటే అది మనకి చాలా అవసరమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, దేవుని దగ్గర విచారణ చేయడానికి వెళ్ళాడు దావీదు. తరుము అంటావా, ఏం చేయమంటావు ప్రభు అంటే, తరుము అని అన్నాడు దేవుడు. ఎలా తరుమాలో చెప్పలేదు, ఏం చెప్పకుండా తరుము అని అన్నాడు అంతే. నేను అంటాను, ఈ దినాల్లో నువ్వు దేవుడిని అడిగే ప్రతి ప్రార్థనకి దేవుడు నీకు జవాబిచ్చునుగాక. ఆయన ఇచ్చే జవాబు ప్రకారం నువ్వు స్పందిస్తూ ఉంటే బలమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. తరుము అని అన్నాడు దేవుడు. ఆయన తరిమాడు. తరిమిన తర్వాత 19వ వచనంలో ఏం జరిగిందో చూడండి. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తిక్కుపోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకునేను. ఆ మాట చెప్పండి, ఏదియు తక్కువ కాకుండా సమస్తమును దావీదు రక్షించుకొనెను. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? మాట ఇచ్చిన దేవుడు మాట నిలబెట్టుకునేవాడు. ఆయన సమస్తము నీకు తిరిగి వస్తుందని చెప్పాడు దేవుడు. యూ విల్ రికవర్ ఇట్ ఆల్ అని రాశాడు ఇంగ్లీష్లో. ఈరోజు నష్టమైనది ఏదైనా తిరిగి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అసలు మనని దొంగిలించేవాడు ఎవరో తెలియాలి ముందు. నష్టమైపోవాడికి దొంగ ఎవరో తెలియాలిగా. ఎవరా దొంగ? చెప్పరేంటండి? అంత ఇష్టం ఏంటి? చెప్పరే, చెప్పండి గట్టిగా. ఎవరు? అపవాది అయిన సాతాను. బైబిల్ చెప్తా ఉంది, దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వస్తున్నాడు. దొంగిలించుకెళ్ళిపోవడానికే వస్తున్నాడు. వీడు తీసుకెళ్ళిపోయేది ఏంటి అని ఆలోచించినట్లయితే వాక్యం చెప్తా ఉంది, ఆత్మలను దొంగిలించుకెళ్ళిపోతూ ఉంటాడు. దేవునికి ఇచ్చిన అధికారాన్ని దొంగిలించుకెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు విశ్వసించి అనుభవించవలసిన సమాధానం, సంతోషం, అనేక రకములైన దీవెనలు అన్నీ దొంగిలించుకెళ్ళిపోతూ ఉంటాడు వాడు. కానీ సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ఆ వాక్యం 6వ అధ్యాయం 30వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 31వ వచనం. దొంగ ఆకలిగొని ప్రాణరక్షకుడు దొంగిలిన ఎడల ఎవరును వారిని తిరస్కరింపరు కదా, వాడు దొరికిన ఎడల 7 చెల్లింపవలెను. అందరూ చెప్పండి, ఎన్నింతలు? నీ దగ్గర ఒకటి తీసుకెళ్తే వాడు తిరిగి ఎన్ని తీసుకురావాలి? 7. దేవునికి స్తోత్రం కలిగా. ఆ మాటలు దేవుడి యెహోషువతో కూడా మాట చెప్తూ ఉంటాడనమాట. సో ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాక్యాన్ని వింటున్న మనము సమస్తమును దేవుడు నష్టమైపోయినవి తీసుకొచ్చుండగాక. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. అభివృద్ధి చెందిన తర్వాత, విశ్వాసాలు దీవించబడిన తర్వాత ఎదురవుతున్న ప్రతి పరీక్ష మీరు పాస్ అవ్వాలి. పాస్ అవ్వకపోతే కనుక జీవితంలో ఆశీర్వాదము రానే రాదు. హల్లెలూయా చెప్పండి. సో అట్టి ఆశీర్వాదంలోనికి వెళ్ళాలనుకుంటున్న మనిషి తన స్వభావం ఏ రీతిగా ఉండాలి, తన లక్షణములు ఏ రీతిగా ఉండాలి, ఏంటి ప్రాముఖ్యమైనది అనేది ధ్యానించుకుంటూ ముందుకెళదాము. 20వ వచనాన్ని ఒకసారి చదవండి. 20వ వచనం చదవండి. 20వ వచనం. మరియు దావీదు అమాలీకుల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. అలసట చేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన 200 మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొనుటకే బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి క్షేమం అడుగగా, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారు కొందరు, వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలు పిల్లలు తప్ప మనకు మరలా వచ్చి దోపుడు సొమ్ములో మనమేమి వీరికి ఇయ్యము, తమ భార్య పిల్లల వారు తీసుకొని అనిచరి. దావీదు దగ్గర 600 మంది ఉన్నారంట. చెప్పండి ఎంతమంది? అందులో 200 మంది అలసట చేత
యుద్ధమునకు వెళ్ళనివారు. కానీ వాళ్ళు కూడా అంటున్నారు, మాకు కూడా ఇందులో పార్ట్ ఉంది, కావాలి. చూడండి, దీవించబడి దేవుని క్షేమాన్ని అనుభవించే ఒక వ్యక్తి దరిద్రుడిగా పనికిమాలినోడుగా ఉండకూడదని. స్తోత్రం చెప్పరే. దీవించబడిన ఒక వ్యక్తి దాతృత్వం కలిగిన వాడు ఉండాలి. దీవించబడిన ఒక మనుషుడు పనికొచ్చేవాడుగా మారాలి. సరే, ఇంత డిస్కషన్ జరుగుతూ దావీదు దగ్గర చెప్పారంట, అయ్యా వీడు ఒక్కడు రాలేదు, ఒక్కడు యుద్ధం చేయలేదు, మనోళ్ళే, మన గుంపులోళ్ళే, అలసట చేత అందరూ ఉండిపోయారు, కానీ ఇప్పుడు అందరికీ కావాలంటయ్యా అని అంటే దావీదు మాట్లాడిన మాటలు చూడండి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఒక్కొక్క మాట మనకి చాలా ప్రాముఖ్యమైనది. 23వ వచనంలో, అందుకు దావీదు వారితో ఇట్లా, నేను నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరిలాగూ చెయ్యకూడదు. అంటే దావీదు అంటున్నాడు, మనల్ని కాపాడినోడు దేవుడు, మనకి తీసుకొచ్చి ఇచ్చినవాడు దేవుడు, ఆయన ఇచ్చాడు కాబట్టి మంది, నాది, నీది అని అనకూడదు అంటున్నాడు. అర్థమైన వాడు హల్లెలూయా చెప్పాలి. అర్థమైందా దేవుని వాక్యం? ఒకే సన్నివేశములో చూడండి, కొంతమంది స్వార్థపరులు కనబడుతున్నారు, నారో మైండ్ పీపుల్ కనబడుతూ ఉంటున్నారు. మాది మాది అని అంటుంటే ఒక ఆయన అంటున్నాడు, వాస్తవంగా ఆయన ఎదుర్కొన్న పరిస్థితుల్లో అయితే, మీరెవడు నాతో రాలేదయ్యా, ఉన్నదాన్ని నా దగ్గర ఉంచుకొని నా మీద ఎవడెవడు చేశాడో అందరి సంగతి నేను చూసుకుంటాలే అనాలి అసలు దావీదు అయితే, మనలాంటోడైతే. హల్లెలూయా చెప్పండి. కానీ దావీదు ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి, ఏమంటున్నాడు? అలా అనబాకండి, వారిని కూడా మన దాంట్లో కలుపుదాం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు మన పరిస్థితులను చూసి మనం అంటాం కదా, మా పరిస్థితులు మీకేం తెలుసండి పాస్టర్ గారు అన్నారు. పరిస్థితులను ఏం అనబాకు, సంగతి నీ దగ్గర ఉంది. దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నది అది పరిస్థితిని బట్టి కాదు. దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు స్వార్థపరుడుగా ఉండొద్దు అని అంటున్నాడు. ఏమండి, దావీదును కూడా మనం అడగాలి. 23వ వచనంలో మనం చదివాం కదా, 23వ వచనంలో ఏమంటున్నాడు? అందుకు దావీదు మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకి దయచేసిన దాని విషయంలో, ఇంగ్లీష్లో వాట్ ద లార్డ్ హ్యాస్ గివెన్ us, ప్రభు మనకి ఇచ్చిందంట. హల్లెలూయా చెప్పండి. అంటే ఈ విజయం ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఎవరికి ఇచ్చింది? దావీదుకు మట్టుకే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడిచ్చిందంట. అది అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో నేనేమంటున్నానంటే, ఈ రోజున ప్రభు కోరుకుంటుంది ఏంటంటే, దావీదు నీకు అసలు అంత మంచి హృదయం ఎలా పుట్టిందయ్యా అని అంటే, దావీదు ఏమంటాడు తెలుసా? నాకు రాబోతున్న క్షేమము, నా మీదున్న వాగ్దానము, దాని ప్రకారము నా ప్రవర్తన ఈరోజు ఉంటేనే రేపు నేను అనుభవించగలుగుతాను. హల్లెలూయా చెప్పండి. ఏంటయ్యా నీ ప్రవర్తన అంటే, దేవుడు నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు నన్ను రాజుగా పిలిచాడు. రాజు పిలుపు కలిగిన నేను నా కుటుంబాన్ని మాత్రమే చూసుకోవలసిన వాడిని కాదు, రాజ్యమంతటిని చూసుకోవలసిన వాడిని. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. రాజ్యమంతటిని చూసుకోవలసిన వాడిని, రాజాభిషేకము కావలసిన వాడిని, రాజ్యాభిషేకం పొందుకోవలసిన వాడిని. రాజాభిషేకము కలిగిన వాడి లక్షణం ఏంటంటే, తన సొంత ఇల్లు కాదు, తన రాజ్యమంతటిని పట్టించుకోవాలి. ఆ ఊరిలో బలహీనుడు ఉంటాడు, ఆ ఊరిలో కృంగిపోయిన వాడు ఉంటాడు, ఏకీభవించిన ఉంటాడు. ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ కలుపుకోగలిగిన మనస్సు రావాలి. ఎవరికి? దావీదుకి. ఇప్పుడు అర్థమైంది నీకు? నాకు ప్రమోషన్ కావాలి అయ్యగారు అని అంటాం. ఎవరికి వస్తుంది ప్రమోషను? ఒక లెవెల్ పెరిగిన తర్వాత నీ బాధ్యత పెరుగుతుంది, నీ చూపు విధానం పెరుగుతుంది, నువ్వు చేయాల్సిన విధానం పెరుగుతుంది. నేను పెరుగుతూనే ఉండాలి, ఎంతసేపు నేను నా కుటుంబం అని అనుకుంటే నీకు అవసరం లేదంటాను నేను ప్రమోషన్. దేవుడు నీకు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి నీవు చేయవలసినది ఏమిటి అని అంటే, నీ ప్రవర్తనను బట్టి. దేవుడు అందుకంటున్నాడు, నేను నిన్ను క్షేమం ఇచ్చుచున్న కొలది నీ ప్రవర్తన మీదే సమస్తము ఆధారపడి ఉంటుంది అంటున్నాడు దేవుడు.
గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ దావీదు వాళ్ళకి నేను మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను అలా బలహీనులకి, నేను ఆశీర్వాదముని ఇస్తున్నాను మీకు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఏమి ఇస్తున్నాడంటే వాళ్ళకి ఆశీర్వాదములు ఇచ్చినప్పుడు చూడండి, తర్వాత వచనాలు చదవండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. మీరు చెప్పినది ఎవరో ఒప్పుకొందురు, యుద్ధమునకు పోయిన వారిని భాగమెంతో సమానముద్ద నిలిచిన వాని భాగమంత అని వాడుక మాట, అందరూ సమముగానే పాలు పంచుదురు కదా. కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలీల్లో అట్టి పంపకము కట్టడగానే న్యాయవిధిగానే ఏర్పరిచి నియమించెను. తర్వాత దావీదు సిక్లకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల యుద్ధకు నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నాను అని చెప్పి వారికి పంపించెను. నెక్స్ట్ మాట చూడండి, బేతేలులోని దక్షిణ రామోతులో, ఇథారులోను, అరోయలోను, షియోతులోను, ఎస్కాములోను, రాకాలోను, ఎర్హమలియోలోను గ్రామములలో, కేనీయుల గ్రామములోను, హర్మోల్లోను, కొరాషాలోను, ఆతాకులోను, హెబ్రోనులోను దావీదుకి అతను జనులకు సంచరించిన స్థలములలో ఉన్న పెద్దలకు దావీదు పంపించెను. 14 పట్టణాలకు పంపించాడంట. అందరూ చెప్పాలి, ఎన్ని పట్టణాలు? ఆ 14 పట్టణాలు ఏంటి ఏమో ఎవరికి తెలియదు. అందులో ఉంటున్న వాళ్ళు ఎవరు ఏమో ఎవరికి తెలియదు. దేవుడు నిన్ను పిలిచిన పిలుపు కూడా అదే. తెలియని వారికి, సంబంధం లేని వారికి, అనేకులకు నువ్వు దీవెనకరంగా మారాలి అనేది దేవుని ఆలోచన. నిన్ను దేవుడు అభివృద్ధి పరుచుచున్న కొలది, క్షేమమిస్తున్న కొలది అనేక మంది నీకు తెలియని పట్టణములో, నీకు తెలియని ప్రజలకు అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా మారాలి అనేది దేవుని యొక్క ఆలోచన. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవరిని ఆశీర్వదిస్తాడు అని అంటే వారి గురించి వారిని ఆలోచించేవారు కాదంట, ఆయన రాజ్యముల గురించి ఆలోచించేవారు. నేను వాక్యం చదువుతుంటే ప్రభు నాకు చెప్పింది ఏంటంటే, ఈరోజు నీకు ఎదురవుతున్న పోరాటము నీది కాదు, అది దేవునిది అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఈరోజు శత్రు నీ మీదకి కాదు వచ్చింది, ఆయన మీదకి వచ్చిన వాడంట. దేవుడు అంటున్నాడు అది నువ్వు గెలవాలి. గెలిచినప్పుడు ప్రభు అంటున్నాడు ఆయన రాజ్యములో ఉన్న అవసరతలు నీకు అర్థమవుతాయి. నేను అందుకే చెప్తున్నాను, ఈ రోజు నుంచి కొంతమంది మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు మీ సొంత విషయాలు ప్రార్థన కూర్చున్నప్పుడు ప్రభు అసలు మీ విషయమే పక్కన పెట్టి ఎవరిదో ప్రార్థన చేపిస్తాడు మీతో. అలాంటి రోజులు రాబోతున్నాయి. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అలాంటి దినములు మీ ముందు రాబోతున్నాయి. నమ్మిన వారు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఎందుకు అనంటే దేవుడు నిన్ను చాలామందికి ఆశీర్వాదకరంగా మారాలనుకున్నాడు. మనం కూడా నేను చెప్పా దావీదు గురించి. దావీదు గొర్రెలు కాసుకుంటూ ఉంటే ప్రభు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తా, రాజ్యాలు ఇస్తాను అది ఇది అంటుంటే నిజంగా నువ్వు నేనైతే నవ్వుకుంటాం. ప్రభు నాకు ఇప్పుడు 500 గొర్రెలు ఉన్నాయి, నువ్వు దీవించి 10,000 చేయి, మన దగ్గర పొద్దున్న ఇస్తే అదే ప్రార్థన. నా 500 1000 చేయి, నాయన 1000ని 2000 చేయి, 2000ని 20,000 చేయి. ప్రభు అంటున్నాడు అసలు ఆ విషయమే పక్కన పెట్టి రాజ్యములు, రాజాభిషేకం అని చెప్తూ ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. మొత్తానికి ఆ విషయంలో దావీదు దేవునితో చేతులు కలిపి రాజు అయ్యాడు ఒక రోజున. హల్లెలూయా చెప్పండి. రాజు అయిన తర్వాత రాజ్యములో కూర్చొని అనుకుంటున్నాడు, అయ్యో నేనైతే మంచి ప్రదేశంలో ఉన్నాను, ప్రభువు కొరకు ఆలోచన, అయ్యో ఆయన మందిరం గురించి కట్టాలి అది ఇది అని చెప్పేసి పెద్ద ఆలోచన కలిగి ఏం చేశాడు అని అంటే దేవునికి ఆ మందిర పెయింటింగ్ కొరకే 3,000 టాలెంట్స్ ఆఫ్ గోల్డ్ ఇవ్వాలని ఆశపడ్డాడంట. హల్లెలూయా చెప్పండి. జస్ట్ పెయింటింగ్ కోసం. ఎక్కడున్నవాడు ఏ స్థితికి వెళ్ళాడో చూడండి. దేవుడు వెంటనే ఏమంటున్నాడు తెలుసా, వద్దయ్యా నాకు అవసరంలా, నాకు ఎందుకు అవసరం లేదు అని అంటే నువ్వు అనుకున్నది నువ్వు చేస్తానన్నది ఇది కాదు నీ గురించి నేను అనుకుంటుంది. నాకు ఇంకొక ప్లాన్ ఉంది నీతో. ఆ ప్లాన్ ఏంటంటే నా కుమారుడు కూడా నీ లైన్లో వంశావళిలోకి రావాలి.
నేను నీకు ఇచ్చే ఆశీర్వాదము నీ మట్టుకే కాదు, నీ సంతానములు జనరేషన్స్ వరకు నిలబడేటట్టుగా ఉండాలి. నా చూపు అది కాబట్టి ఇది నేను పట్టించుకోవట్లేదు అన్నాడు దేవుడు. ఇక ఏమైనా అర్థమవుతుందా వాక్యం? అర్థమవుతుందా? ఈరోజు నువ్వు అనుకునేవి చేసేవన్నీ సున్నా. నేనంటే అవన్నీ సున్నా. నేను చాలాసార్లు అంట, ప్రభు చిన్న చర్చి పెంచావు, ఒకసారి పెంచు, 2 సార్లు పెంచు, 3 సార్లు పెంచు, ఇంక పెంచడానికి కూడా ప్లేస్ లేదు. అమ్మయ్య నా పని అయిపోయింది అనుకుంటే ప్రభు అన్నాడు, ఏమవ్వాలి ఇప్పుడే మొదలైంది అన్నాడు. ఒక్కసారి గుండు జారిపోయింది నాకు. ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి ఇంత చేస్తే ప్రభు అన్నాడు, ఇదేం కాదయ్యా అసలు మొదలెట్లేదు నీ ప్రాజెక్ట్ అన్నాడు. ఎలా ఉంటుంది ఆ మాటలు వింటే? నేను అదే అంటున్నాను, మనం అనుకునే ఒక లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్ 0 దేవుని దృష్టిలో. దానికి మించిన ఆలోచన దేవుడు మన పట్ల ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అట్టి ఆలోచనలోనికి దేవుడు ఈ ఉదయకాలము మనలందరినీ కూడా నడిపించునుగాక. అందుకు అవసరమైనది ఏంటి అనేది దేవుని వాక్యంలోంచి నేర్చుకుందాం. ఆ నేర్చుకునే ముందు ఈ దావీదులో ఉన్న ఇంకొక లక్షణము కూడా ఒక్కసారి చూసుకొని మనం దేవుని వాక్యంలోకి వెళదాం. ఒకసారి ఆ మొదటి సమూయేలు గ్రంథములోనే మరుసటి అధ్యాయము 1వ వచనానికి ఒకసారి రండి. 1వ అధ్యాయము 1వ వచనం. అంతటా చదవండి. అంతటా ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఫిలిష్తీయులు ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవ పర్వతమునకు ఫిలిష్తీయులను వారిని హతము చేసిరి. సౌలును అతని కుమారులు తరుముచు యోనాతాను, అభినాదాబు, మెల్కీషువను సౌలు యొక్క కుమారులు హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధముల వల్ల మోయిన వానితో చెప్పగా అతడు భయము చేత అలా చేయనొలగుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయివాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఇలాగ సౌలును అతని 3 కుమారులు అతని ఆయుధములు మోయివాడును అతని వారందరూ ఒక్క దినమునే మరణమైరి. లోయ అవతలనున్న ఇశ్రాయేలులను యోర్దాను అవతలనున్న వారును ఇశ్రాయేలు పారిపోవుటయు సౌలు అతని కుమారులు చచ్చుండు చూచి తమ నివాస గ్రామములను విడిచి పారిపోయి ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురుండు. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలు అతని 3 కుమారులు కనుగొని అతని తలలు ఛేదించి అతని ఆయుధములు తీసి తమ బొమ్మలు గొళ్ళలోను జనంలోను జయవర్తనము తెలియజేయటకే ఫిలిష్తీయుల దేశములో నలుదిశల వారిని పంపిరి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు 2వ సమూయేలు 1వ అధ్యాయానికి రండి. నెక్స్ట్ పేజీ. దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి పొందిన తర్వాత అతడు సిగ్లాలో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బొగ్గిపోసుకొనిన ఒకడు సౌలు నొద్ద దండులో నుండి వచ్చెను. అతడు దావీదుని దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు నువ్వెక్కడి నుంచి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, ఇశ్రాయేలు సైన్యంలో నేను తప్పించుకుని వచ్చి తిని జరిగిన సంగతులేవో నాతో చెప్పమని దావీదు సెలగా, వాడు జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయి అనేకులు పడి చచ్చిరి. సౌలును అతని కుమారుడు యోనాతాను మరణమైనను సౌలు అతని కుమారుడైన యోనాతాను మరణమైరని నీవెలాగూ తెలిసినదని దావీదు వాడిని అడిగా, వాడిట్లా నేను గిల్బోవా పర్వతానికి నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములు రౌతులను తనను వెంటబెట్టుకుని తగులుచుండ్రు చూచి వెనక తిరిగి నన్ను కనుగొని పిలిచినందుకు చిత్తము నా ఏలినవాడని అంటిని. నీవెవడవని అతను అడుగగా నేను అమాలేకీయుడునని చెప్పి తిని. అతడు, నా ప్రాణం ఇంకో నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపుమని సెలవేగా, ఇలాగూ పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతన్ని చంపి తిని. తరువాత అతని తల మీద ఉన్న కిరీటము హస్తంకణము తీసుకుని నా ఏలినవాడని యుద్ధకు వచ్చి తినని నేను. చెప్పండి, చప్పట్లు కొట్టాలా బాధపడాలి? ఇప్పుడు మాట్లాడేటి ఇతను సౌలు చనిపోయిన తర్వాత తల మీద ఉన్న కిరీటమును హస్తకంకణమును తీసుకొని ఎవరి దగ్గరికి వచ్చాడు? చెప్పాలందరూ. దావీదు దగ్గరకు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టాలా దుఃఖపడాలా? మామూలుగా చెప్పేయండి, ఇంకా మరీ ఎక్కువ ఆలోచించవద్దులే. చెప్పండి, మనంగా ఆలోచిస్తే
మామూలు చెప్పలేదు, ఫుల్ సెలబ్రేషన్. ఎందుకంటే దావీదు వెనకాలబడి చాలా ఇబ్బందులు పెట్టినవాడు ఎవరు? సౌలు. వచ్చినోడు ఏమనుకుంటున్నాడంటే, దావీదు గారి దగ్గరికి ఈ తలకాయ ఈ కిరీటం తీసుకొని వెళ్తున్నాను, వెళ్ళంగానే ఆయన నన్ను మెచ్చేసుకొని నాకు ప్రమోషన్ ఇచ్చేసి, నాకు మంచి పదవి ఒకటి ఇచ్చేసి ఎంత హెచ్చిచ్చేస్తాడేమో అని అనుకునేడు అయ్యగారు అక్కడికి. వాస్తవంగా అవతల ఉన్న దావీదు కూడా మనస్తత్వం ఎలా ఉందంటే, ఇన్ని చేశాడు, నాకు ఇన్ని పనులు నాకు విరోధంగా చేశాడు, వీడికి ఇలాగే జరగాల, అసలు నీలాంటోడు ఈ రోజు దాకా లేకపోయాడు అని చప్పట్లు కొట్టి సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఆ పాయింట్లో జరిగేది చాలా ఆశ్చర్యకరంగా కనబడతా ఉంది. ఎంత ఆశ్చర్యము అనంటే, అతన్ని పిలిచి సంగతులన్నీ అడిగిన తర్వాత ఏమంటాడు తెలుసా? రే, నువ్వు చంపింది అభిషక్తుణ్ణి. హల్లెలూయా చెప్పండి. ఏమంటున్నాడు? నీవు చంపింది అభిషక్తుణ్ణి. అసలంత దొమ్మెలగొచ్చింది నీకు. పక్కన ఉన్నోడుతానంట, ఈ చంపేంట్రా అన్నాడంట. అసలు అర్థం చేసుకుంటే మెంటలు ఎక్కుతుంది వాక్యం. నీకు సహాయం చేసి నీకు గుడ్ న్యూస్ తీసుకొచ్చాడు కదా నీ దగ్గరకి. నిన్ను ఇబ్బంది పట్టిన వాడి ముగింపేంటో చెప్పడానికి వచ్చాడు కదా. దావీదు పలికే మాటలు ఒక్కసారి మనం చదవండి. అందుకు దావీదు భయపడక, నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునికి ఇవే ఉత్తరవాది అని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి, నీవు పోయి వాణ్ణి చంపమనగా అతడు వానిని కొట్టి చంపెను. నెక్స్ట్ మాట చూడండి. యూదా వారికి అభ్యాసం చేయవాలని దావీదు సౌలు గురించి, అతని కుమారుడు గురించి, యోనాతాను గురించి దర్గుతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. అది యెషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. ఎట్లనగా చెప్పండి, ఇశ్రాయేలు నీకు భూషణ మగువారు నీ ఉన్నత స్థలం మీద హతులైరి, ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి. దావీదంట చాలా బాధపడుతున్నాడు అంటాడు. ఎవరి గురించి? అందరూ చెప్పాలి. ఎవరి గురించి? సౌలు గురించి. అంటే బైబిల్లో కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, అక్కడ ఒకటే తీసుకొని అభిషక్తుడు ఇలా చేసావు అందుకే అది కాదు. కొన్ని సందర్భాలంట కొన్ని ఉద్దేశముల కొరకు దేవుడు కొన్ని విషయాలు అలా వాడుతూ ఉంటాడంట. అల్లలో చెప్పండి. దేవుని యొక్క ఉద్దేశము, పర్పస్ ఏంటి అనేది మనం అక్కడ చూడాలి. కొన్ని చోట్ల వ్యక్తులు మనకి బాగా కనబడరు, కానీ దేవుని ఒక ఉద్దేశము కొరకు వాడబడిన వారుగా కనబడతారు. ఇక్కడ చూడండి, ఎన్నో విషయాలు దావీదు చెప్పొచ్చు అతని గురించి. ఎవరి గురించి? సౌలు గురించి చాలా చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ అవేమీ అతను చెప్పట్లేదు. అతడు ఏమంటున్నాడంటే, అతడు మంచి వారియర్, ఎన్నో మైనస్లున్నా ప్లస్ మాట్లాడడానికి ఇష్టపడ్డాడు దావీదు. హల్లెలూయా చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పండి. నేనేమంటాను తెలుసా? ఈ రోజున దేవుడు ఎవరిని హెచ్చించబోతున్నాడు? హెచ్చించిన వారి లక్షణం ఏమై ఉండాలంటే, నీ శత్రువు ఎలాంటి వాడైనా వాడి గురించి మంచి ఒకటైనా ఉంటుంది, అదే మాట్లాడంటున్నాడు దేవుడు. అందరూ హల్లెలూయా చెప్పండి. మనమైతే ఏమంటాం? నాకు ఇలా చేసాడండి, అందుకే ఇలా జరిగింది, అందుకే ఇలా జరిగింది, ఇలాగే జరగాలండి. కానీ దావీదు ఎంత చూడండి ఏడుస్తున్నాడంట. అక్కడ భాషలో ఏమని రాయబడి ఉంది అని అంటే ఆ దినాల్లో వారు చేసే ఆ క్రియ ఎలాంటిది అని మనము ఆలోచించినట్లయితే. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498 97500 and 95504 33102. Watch YouTube for online Finney Faith.